అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంవికే ప్రాపర్టీ హబ్. ఈరోజు ఒక స్పేషియస్ అండ్ బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్తో అయితే మేము ముందుకు వచ్చామండి. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. సో మంచి డిజైన్తో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే యూస్ చేశారండి. ర్యాంప్ చూడండి, గ్రానైట్ ర్యాంప్ అయితే ఇచ్చారు వీళ్ళు. గేట్ కూడా చాలా యూనిక్గా డిజైన్డ్ గేట్ అయితే ప్లాన్ చేశారు. ఇప్పుడు కార్ పార్కింగ్ చూద్దామండి. సో స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే వచ్చింది. ఒక పెద్ద కార్ పెట్టుకున్నా కూడా పక్కన 2 వీలర్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అంత ప్లేస్ అయితే ఉంది. అండ్ కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైటే ఇచ్చారు వీళ్ళు. నెక్స్ట్ మనం ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాము. చూడండి, పీవీసీ ఫాల్ సీలింగ్ విత్ సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారండి. చాలా బాగుంది, చూడడానికి అయితే నీట్గా క్లాసీగా ఉంది. అండ్ ఇక్కడ వాల్స్కి వచ్చేపాటికి మంచిగా టైల్స్ అయితే ఇచ్చారు. ఎక్కువ హడావిడి లేకుండా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట ఈ డిజైన్ మొత్తం కూడా. విత్ లైట్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ టచ్తో చాలా బాగుంది. ఇది హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. డోర్స్ ఒకటే ఫిట్ చేయలేదు కానీ మ్యాక్సిమం వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు చూస్తూ ఉంటే గ్రిల్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఈ హౌస్ వచ్చి గేట్ యొక్క ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ గేట్, బట్ హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది లిఫ్ట్ ప్రొవిజన్. ఫ్యూచర్లో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే పైన మనకి స్టెప్స్ ఎక్కి వెళ్ళే ప్రాబ్లం లేకుండా చక్కగా లిఫ్ట్ కూడా వీళ్ళు ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ ఇది వాష్ ఏరియా. మీరు స్టెప్స్ కింద ఉన్న వాష్ ఏరియా. ఇక్కడ మీరు చూసే ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారు, స్విచెస్ కూడా ఇచ్చారు. వాషింగ్ మిషన్ అవన్నీ కూడా మీరు చక్కగా బయటే పెట్టేసుకుని మీరు యూటిలిటీ కింద వాడుకోవచ్చు. ఇప్పుడు మనం హౌస్ లోపలికి వెళ్ళి చూద్దామండి. సో మీరు చూస్తున్నట్టే మనకి స్పేషియస్ హాల్ అయితే కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో కూడా ఒక డోర్ ఇచ్చారు. అలాగే విండో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద విండో అయితే వచ్చింది. వెంటిలేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి. మీరు ఎదురుకుండా చూస్తుంటే టీవీ యూనిట్ ఎంత బాగా డిజైన్ చేశారో చూసారు కదా. అండ్ ఇక్కడ పార్టీషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అంటే వుడ్ వర్క్ చేయించుకుంటే ఎట్లాంటి లుక్ వస్తుందో వితౌట్ వుడ్ వర్క్ కూడా వాళ్ళు అంత మంచి లుక్ అయితే తెప్పించారు. ఒకసారి టీవీ యూనిట్ అబ్జర్వ్ చేయండి. చక్కగా పార్టీషన్స్ ఇచ్చారు, గ్రానైట్ వేశారు, అలాగే లైట్స్ కూడా అరేంజ్ చేశారు. ఇప్పుడు మీరు ఫాల్ సీలింగ్ చూస్తున్నారు. ఫాల్ సీలింగ్లో కూడా ఏదో వేసేసాము అనే అలా కాకుండా చక్కగా షీట్ కూడా వేసి చాలా మంచి డిజైన్ అయితే సెలెక్ట్ చేశారు. ఇప్పుడు మనం చూస్తుంది పూజా మందిర్ అండి. సో పూజా మందిరం కూడా చూడండి, వైట్ అండ్ గోల్డ్ కలర్ టైల్స్ అయితే యూస్ చేసి చక్కగా గ్రానైట్ వేశారు. పార్టీషన్స్ కూడా ఆల్రెడీ చేసేసారు. సో ఎక్కడికక్కడ కబోర్డ్స్ అయితే పెట్టేశారండి. ఇప్పుడు మీరు చూస్తుంది కిచెన్కి కూడా మంచి ఆర్చ్తో అయితే చక్కగా సపరేట్ చేశారు. అండ్ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది. చాలా పెద్ద ప్లాట్ఫామ్ అయితే వచ్చింది. ఇటు చూస్తే మీరు లెఫ్ట్ సైడ్లో కూడా కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి. ప్లెంటీ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయి. అసలు మీరు వుడ్ వర్క్ చేయించుకోకర్లేదు అనిపిస్తుంది ఈ హౌస్ని చూస్తూ. కిచెన్లో వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారండి, పెద్ద విండో ఇచ్చారు. సో అస్సలు సఫకేటింగ్గా అనిపించదు. అలాగే షింక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి డిజైన్డ్ టైల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం డైనింగ్ హాల్ కవర్ చేస్తున్నాం. సో డైనింగ్ హాల్లో వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే ప్లెంటీ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ వాష్ షింక్ పెట్టుకోవడానికి చక్కగా గ్రానైట్ కూడా వేసేసారు. దాని వెనకాల కూడా టైల్స్ వేశారు. చాలా బాగుంది. అండ్ బెడ్రూమ్స్కి వెళ్ళే దారిలో కూడా పార్టీషన్ అయితే చేసేసారనమాట. బెడ్రూమ్స్ చూసే ముందు మనం ఒకసారి లెఫ్ట్ సైడ్లో కామన్ టాయిలెట్ ఇచ్చారు, అది చూద్దామండి. సో కామన్ టాయిలెట్లో యూజ్ చేసిన టైల్స్ మీరు చూస్తున్నారు కదా, బ్లూ కలర్లో సింపుల్ డిజైన్తో చాలా ఎలిగెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాత్రూంలో వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే పీవీసీ ఫాల్ సీలింగ్ చేసి లైట్ కూడా పెట్టేశారు. అండ్ ఇది వచ్చి ఇండియన్ కమోడ్ ఇచ్చారు, కామన్ టాయిలెట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోండి. సో ఇనఫ్ స్పేస్తో మంచిగా అయితే ఉంది బెడ్రూమ్. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఒక స్కైలో వేవ్స్, స్కైలో క్లౌడ్స్ ఎలా ఉంటాయి అలాంటి సింపుల్ డిజైన్ అయితే డిజైన్ చేశారనమాట. చాలా బాగుంది డిజైన్ కూడా. అండ్ ప్లెంటీ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనకి విండో ఉంది వెంటిలేషన్ కోసం. ఇది రోడ్ సైడ్కి ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. సేమ్ టైల్సే యూస్ చేశారు. అండ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం విండో ఉంది. అలాగే ఫాల్ సీలింగ్ విత్ లైట్ అయితే ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి బాత్రూమ్ కూడా కొంచెం చిన్నగా అయితే ఉంది, బట్ ఇనఫ్ సరిపోతుంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లోనే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లో రూఫ్ కూడా ఉంది ఇక్కడ. సో లో రూఫ్ ఉంటే మనకి ఎన్ని సామాన్లు అంటే అన్ని సామాన్లు అయితే పట్టేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో మీరు చూస్తే కనుక చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా యూనిక్గా మంచి డిజైన్ అయితే సెలెక్ట్ చేశారు. ఈ బెడ్రూమ్లో చక్కగా 2 విండోస్ వచ్చాయండి. అసలు వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఈ హౌస్కి అయితే మాత్రం. బీరువా పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. అలాగే కబోర్డ్స్ ఉన్నాయి. ఈ విండో దగ్గర ఒక జస్ట్ చిన్న సిట్అవుట్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్. ఈ వాష్రూమ్లో టైల్స్ అయితే మార్చారండి, డిఫరెంట్ టైల్స్ ఇచ్చారు. ఈ టైల్స్ కూడా బాగున్నాయి. చాలా అంటే ఫ్లోరల్ డిజైన్తో బ్రౌన్ షేడ్లో అయితే ఉన్నాయి. యాజ్ యూజువల్గా విండో ఉంది.
అలాగే మనకు అక్కడ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారనమాట. సో, మనం హౌస్ అంతా చూసామండి. ఇంకా మనం చూడాల్సింది హౌస్ చుట్టూ ఉన్న ప్లేస్, అలాగే టెర్రస్ పైన చూడాలి. సో, అవి చూస్తూ రిమైనింగ్ విషయాలన్నీ మాట్లాడుకుందామండి. ఈ హౌస్ వచ్చి నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట. అందుకనే నార్త్ సైడ్‌లో వచ్చి మనకి మెయిన్ గేట్ ఇచ్చారు. వెస్ట్ సైడ్‌లో ఇంకొక గేట్ ఉంది. సో, ఇప్పుడు మనం నడుస్తున్న వే అంతా వెస్ట్ సైడ్. సో, మంచిగా ఒక మనిషి నడిచేలాగా స్పేషియస్‌గా అయితే వీళ్ళు వే వదిలారు. ఇప్పుడు నేను చెప్పిన గేట్ అయితే ఇదే. వెస్ట్ సైడ్ కూడా ఒక చిన్న గేట్ ఉంది. అలాగే 4 సైడ్స్ కూడా హౌస్‌కి ప్లేస్ అయితే లీవ్ చేశారండి. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. స్టెప్స్ అన్నీ కూడా గ్రానైట్ స్టెప్సే ఇచ్చారు. సేఫ్టీ కోసం రైలింగ్ కూడా ఇస్తారు. అండ్ లిఫ్ట్ ఎక్కే దారిలో కూడా మనకి 2 విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం. ఇక హౌస్ డీటెయిల్స్‌లోకి వెళ్తే హౌస్ వచ్చి 167 స్క్వేర్ యార్డ్స్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిన హౌస్. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉంది. ప్లాట్ సైజ్ వచ్చి 30x50 ప్లాట్ సైజ్ అనమాట. ఇది బిల్డింగ్ యొక్క ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్. మెయిన్ గేట్ మాత్రం నార్త్ ఫేసింగ్‌లో ఉంటుంది. ఈ హౌస్ నార్త్ వెస్ట్ కార్నర్‌లో ఉండడం వల్ల 2 రోడ్స్ వస్తాయి మనకి. ఒకటి 40 ఫీట్ రోడ్, ఒకటి 30 ఫీట్ రోడ్. అండ్ వీళ్ళు ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు మనకి. మీరు ఆల్రెడీ చూసారు, కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ దీనికి బోర్ ఫెసిలిటీ ఉంది. ఫ్యూచర్‌లో మనకి మంజీరా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. టెర్రస్ పైన వాష్ ఏరియా ఇచ్చారండి. అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా వస్తుంది. ఇప్పుడు హౌస్ చుట్టూ ఉన్న వ్యూ చూడండి. ఇక్కడ చాలా హౌసెస్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలామంది లివింగ్ కూడా ఉంటున్నారు. అండ్ ఇక్కడ ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్స్ వేస్తున్నారు ఆల్రెడీ. ఇది ఫ్యూచర్‌లో చూడడానికి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అనిపిస్తుంది. మీరు గానీ హౌస్ తీసుకుంటే ఒక మంచి పీస్‌ఫుల్ అండ్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నట్టు ఉంటుందండి. మీకు గానీ ప్రాపర్టీ నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ హౌస్ వచ్చి రాంపల్లి విలేజ్‌లో ఉంది. మీకు ఓనర్ నెంబర్ కావాలంటే మాకు మెసేజ్ చేయండి. మేము ఓనర్ నెంబర్ ఇస్తాము. డైరెక్ట్‌గా మీరు ఓనర్‌తో మాట్లాడుకొని మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకున్న తర్వాత మీరైతే హ్యాపీగా హౌస్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. సో, హోప్ మీకు ప్రాపర్టీ నచ్చిందనుకుంటున్నాను. మీకు గానీ ప్రాపర్టీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.